హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఏంటి మార్నింగ్ ఇక్కడ రెడీ అయ్యి వెళ్ళిపోతా ఉంది అనుకుంటున్నారా? చెప్తా ఉండండి ఎక్కడ వెళ్తున్నాను. మార్నింగ్ 6:30కి అంతా రెడీ అయిపోయి వెళ్తున్నాం అనమాట. ఇక్కడికి గెస్ట్ చేయండి చూద్దాం. నేను, మా మమ్మీ ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్ అయితే వెళ్తున్నాం. చాలా హ్యాపీగా అండ్ ఎగ్జైటెడ్ కూడా ఉంది. ఏమో గెస్ట్ చేయండి గైస్, చూసేద్దాం. ఇంకా మా బిల్డింగ్ దిగాలంటే 5 minutes అవుతుంది. అది ఆల్రెడీ మీకు తెలిసిందే విషయమే. ఇంకా మా మమ్మీ చూడండి ఎంత ఎత్తుకొని రెడీ అయిపోయి అయితే వెళ్తుంది. మమ్మీ అని పిలిస్తే కూడా మమ్మీ ఎప్పుడు వీడియోస్ అయితే చూడదు. ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాం అనమాట మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి. ఎందుకు ఎప్పుడు చూసినా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అంటారు అనుకుంటున్నారా? ఎందుకంటే మా ఇంటికి ఇంకా మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే కొంచెం దగ్గరే అనమాట. సో అందుకే ఎప్పుడు వెళ్తుండే. మేము వెళ్ళింది అయితే సండే, సో కొంచెం పని ఉంది. సో అందుకే మేము ఇంకా మా అమ్మమ్మ వాళ్ళు అయితే వెళ్తుంటారులోనే మా అమ్మమ్మ వాళ్ళని అయితే చూపిస్తాను మీకైతే. అంటే హోమ్ టూర్ అంతా చూపిస్తాను. చూడండి మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు ఇదే అనమాట. మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు చాలా అంటే చాలా బాగుంటుంది. మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు ఏంటో తెలీదు, అక్కడికి వెళ్తే ఏమో తెలియని హ్యాపీనెస్ ఉంటుంది. సో మా మమ్మీ అయితే వెళ్తుంది, నేనైతే గేట్ వేసుకొని అయితే వెళ్తున్నా. ఏంటమ్మా పాయింట్కి రాకుండా ఇస్తోదంతా అంటారా? చెప్పేస్తాను ఉండండి, తిట్టుకోమాకండి. అండ్ ఇంక మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాక ఒక 10 minutes 20 minutes మా అమ్మమ్మ వాళ్ళ చేతిలో మా అత్త చేతిలో అంతా మాట్లాడుకొని అయితే మళ్ళీ మేము స్టార్ట్ అయిపోయాం. మా పెద్ద మామ, పెద్దత్త, మా చెల్లి, నేను, మా మమ్మీ, మా అమ్మమ్మ, మా చిన్నత్త, మా చిన్న మామ వెళ్తున్నాం. అప్పటి నుంచి వెళ్తున్నాం అంటున్నావు, ఎక్కడ వెళ్తున్నావు మాత్రం చెప్పట్లేదు అనుకుంటున్నారా? అండ్ మీకు తెలిసిన ప్లేసే కానీ కొంచెం సస్పెన్స్లో పెడుతున్నాను. ఇంకెందుకు లేండి సస్పెన్స్ చెప్పేస్తూ ఉంటాను. ఒక టెంపుల్కి వెళ్తున్నాం అనమాట మేము. ఆ టెంపుల్ గురించి అయితే ఎప్పుడో మన ఛానల్లో వీడియో అప్లోడ్ అయిపోయింది. ఇంకా చూడలేని వాళ్ళైతే వెంటనే వెళ్ళి చూసేయండి. ఆ టెంపుల్ హిస్టరీ అంతా చెప్పేస్తాము. ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్తో అంతా మాట్లాడుకొని అయితే ఇంక మేమైతే వెళ్ళిపోయాం. అండ్ ఫైనల్లీ టెంపుల్ దగ్గర అయితే రీచ్ అయిపోయాం. యా టెంపుల్ అమ్మా ఎప్పుడైనా చెప్పు అంటారా? ఓకే చెప్పేస్తా ఉండండి. చూడండి, ఆ టెంపుల్ వచ్చేసి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. ఇంకా ఎవరైతే చూడలేదు వీడియోని దయచేసి వెళ్ళి చూసేయండి. అండ్ చెప్పా చూడండి ఆ వీడియోలో డీటెయిల్గా ఏమేమి, ఎందుకు ఈ టెంపుల్ అంత ఫేమస్, ఎందుకు ఇక్కడ రావాలి అనేది. కద్రి నరసింహస్వామి టెంపుల్కి ఎందుకు వచ్చామంటే సండే మేమైతే అభిషేకంకి ఇచ్చాం. మేమంటే మా అమ్మమ్మ వాళ్ళు అయితే అభిషేకంకి ఇచ్చారు. అందుకే మా అమ్మలు కూడా పిలిస్తే మేము కూడా వెళ్ళామన్నమాట అభిషేకం చూసేదానికి. అండ్ చాలా హ్యాపీగా అనిపించింది, ఎంతో బ్లెస్డ్గా అనిపించింది చెప్పాలంటే. అభిషేకం అంటే నా లైఫ్లో ఫస్ట్ టైం నరసింహస్వామి అభిషేకం చూసింది. సో ఏమో తెలియని హ్యాపీనెస్. అండ్ ఇక్కడ మా ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఉన్నారు. అక్కడ చూడండి నా చిట్టి చెల్లెలు బుజ్జిగా ఫ్రాక్ వేసుకొని అయితే నా సైడ్ చూస్తుంది, ఏం చేస్తుంది. అండ్ అలాగా ఇలా అనే పాటికి అభిషేకం అయితే పిలిచారు. సో చూడండి, మీరు కూడా కోరుకోండి, ఏమైనా ఉంటే ఇక్కడ కోరుకుంటే అన్నీ నిజాలే అవుతాయి. అందుకే ఇక్కడ కద్రికి వెళ్ళలేని వాళ్ళు ఇక్కడికి వచ్చి పూజ చేసుకుని వెళ్తారు. కద్రిపుర అంటాం దీన్ని. సో ఇక్కడ కూడా కద్రి నరసింహస్వామి ఉంటారు. అండ్ ఇంకా పూజ విషయంలో కానీ ఏ మాత్రం కాంప్రమైజే లేదు. ఎంత బాగా చేశారంటే చాలా బాగా చేశారు. అండ్ ఇంకా అభిషేకాల గురించి కొందరు తెలిసే ఉంటుంది. మామూలు పాలాభిషేకం, పెరుగు అభిషేకం, నెయ్యి అభిషేకం అలా అంతా చేశారు. ఫుల్గా అయితే తీయలేదు, కొంచెం అయితే క్యాప్చర్ చేసి మీకు చూపిస్తూ ఉంటాను. అండ్ మీరు ఇక్కడికి వచ్చి కోరుకోండి. ఎందుకు ఇన్ని కితాలంటే ఇక్కడ అంతా ట్రూగా అందరూ నమ్ముతారు కాబట్టి మీకు అన్ని కితాలు చెప్తున్నాము. అండ్ ఇలా అభిషేకం అంతా అయ్యాక ఒక 1/2 hour అన్నారు, ఎందుకంటే డెకరేషన్ చేయాలి కాబట్టి. ఒక 1/2 hour మళ్ళీ పిలుస్తాము, ఒక 5 minutes అవుట్ సైడ్ పోండి అంటే. అవుట్ సైడ్కి అయితే మేము వచ్చేసాం. అవుట్ సైడ్కి వచ్చేపాటికి పూజారి గారు వచ్చి మీరు అలంకారం చేసే లోపల 5 rounds లేదంటే 3 rounds అలా దేవస్థానం చుట్టూ వేసుకోరండి, మంచిది అవుతుంది అనేపాటికి ఇంకా మేమైతే 3 rounds వేద్దామని అయితే వెళ్తున్నాం. చూడండి మా చిన్న మామ అయితే ముందు వెళ్తున్నారు, ఇంక మా ఫ్యామిలీ మెంబర్స్ అయితే వెనకాల వస్తుంది. తను వచ్చేసి నా చెల్లి అనమాట. ఈ ఫ్లవర్స్ గుర్తుపట్టారా? అదేనండి పారిజాతాల పూలు. సో ఇది పైన ఉంటే ఎత్తుకోకూడదు అంటారు కదా, సో కింద ఉండేది ఎత్తుకోవాలంటారు. ఈ లీఫ్ పైన ఉంటే నేను ఎత్తుకున్నాను. ఇక్కడ మా ఫ్యామిలీ మెంబర్స్ వెళ్తుంటే ఇక చూడండి నా చిట్టి చెల్లెలు పోతా ఉంది. ఉండు అంటే నువ్వు పరిగెత్తి వాళ్ళ డాడీ దగ్గరికి అయితే వెళ్తా ఉంది. అండ్ ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండానే మీరు చూస్తున్నారు. ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసేసి మళ్ళీ కంటిన్యూ చేయొచ్చు కదా వీడియోనైతే. అలా ఒక 1/2 hour 1 hour ఫ్యామిలీతో గడిపే పాటికి
వాళ్ళు డెకరేషన్స్ అంతా అయింది, సో ఇంక మీరు రావచ్చు అన్నారు. ఇక్కడ ఏంటంటే పూజ అంతా అయిన తర్వాత స్వామి దగ్గర అయితే గద ఉంటుంది కదా, సో అది ఎత్తుకొని తలపైన అయితే ఒక్కసారి అయితే కొడతారు. సో ఏం మంచిది అని అయితే కొడతారు. అండ్ ఇంకా డెకరేషన్ అయినాక చూడండి ఎంత బాగుందో, చూసేదానికైతే ట్రూలీ బ్లెస్డ్ అనమాట. అండ్ ఇలా చూసుకొని ప్రసాదాలు తీసుకుని వెళ్ళిపోయాం మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి. అండ్ ఇది గైస్ మా వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ కోసం స్టే ట్యూన్. బాయ్.